ఓకే. సో, ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ చేస్తే అంటే ఇంటర్ చేస్తే ఎక్కువగా తర్వాత ఇంజినీరింగ్ అట్లా వెళ్లి జాబ్స్ వస్తాయని చెప్పేసి అందరి మైండ్‌లో ఉంటుంది. మరి ఈ పాలిటెక్నిక్ వల్ల జాబ్స్ ఎలా ఉంటాయి? ఈజీగా జాబ్స్ ఏమైనా సాధించొచ్చంటారా? మీరన్నది కరెక్ట్ అండి. లైక్ అందరికి ఒక మిత్ ఏంటంటే ఇంటర్ చేసేస్తే వాడికెక్కువ నాలెడ్జ్ వచ్చేస్తది. కంపల్సరీగా వాడికి వెంటనే జాబ్ వచ్చేస్తది బీటెక్ తర్వాత అని అనుకుంటారే తప్ప, పాలిటెక్నిక్ తక్కువేం కాదు గదా! లైక్ 3 ఇయర్స్ పాలిటెక్నిక్ కోర్స్ చేసి, తర్వాత నువ్వు ఈసెట్ రాసుకొని మళ్ళా బీటెక్‌కెళ్తావు. లేదు 3 ఇయర్స్ పాలిటెక్నిక్ కోర్స్ చేసి, నువ్వు మళ్ళీ జేఈఈ గూడా రాయొచ్చు కదా! కాపోతే ఇంకొంచెం పాలిటెక్నిక్‌లో ఏందంటే లిటిల్ బిట్ కంపేర్డ్ టు ఇంటర్మీడియేట్ లిటిల్ బిట్ ఏందంటే కొంచెం మ్యాథ్ అనేది కొంచెం తక్కువుంటది. ఓకేనా? బట్ ఇక్కడ మ్యాథ్ స్కిల్ గనుక మనం పెంచుకుంటే యూ కెన్ ఆల్సో రైట్ జేఈఈ ఎంట్రన్స్. ఓకే. పాలిటెక్నిక్ ఇప్పుడు బీటెక్‌కి సేమ్ లెవెల్ అంటారా? ఎగ్జాక్ట్‌లీ సేమ్ లెవెల్. ఇంకా చెప్పాలి అనంటే టెక్నికల్ నాలెడ్జ్ ఇంటర్ కంప్లీట్ చేసిన వాడికన్నా కూడా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్కువుంటది.